సార్, ఈ అమెరికా, ఇండియా మధ్య ఈ టారిఫ్ వార్ ఏదైతే ఉందో, ఈ టారిఫ్ అసలు ఏంటి? టారిఫ్ వార్ వల్ల ఎలా అమెరికా ప్రజలు లాభపడతారు? ఇండియా ప్రజలు ఎట్లా నష్టపోతారు? లేదా అమెరికా ప్రజలు ఈ టారిఫ్ విధించడం వల్ల అమెరికా ప్రజలే నష్టపోతున్నారు కదా! ఇండియా నుంచి మనం అక్కడ ఎక్స్‌పోర్ట్ చేస్తున్నాం. ఇది ఏదైతే ఎక్స్‌పోర్ట్ చేస్తున్నామో, ఎంత మనం ప్రైస్‌లో ఎక్స్‌పోర్ట్ చేస్తున్నామో అదే ప్రైస్‌లో వాళ్ళకి ఎక్స్‌పోర్ట్ చేస్తున్నాం. కానీ అనుభవిస్తుంది, ఈ టారిఫ్ యొక్క ప్రతిఫలాన్ని అనుభవిస్తుంది అమెరికా. సో, దాని గురించి వివరించండి. ఇప్పుడు పాయింట్ ఎక్కడ వస్తుందంటే రాఘవ గారు, మనము ఒకప్పుడు 2%, 3%, 4%, 5% లోపల అమెరికా మన మీద టారిఫ్ ఇంపోజ్ చేస్తుండేది. సార్. జనరల్‌గా మేము ఎకనామిక్స్‌లో, ఇంటర్నేషనల్ ట్రేడ్ అండ్ ఫైనాన్స్‌లో ఏం చెప్తామంటే టారిఫ్ అనేది ఒక వెపన్ లాంటిది అన్నట్టు. ఓకే. ఇప్పుడు ఒక దేశంతోని మీకు ప్రేమ ఉంది, అభిమానం ఉంది, మంచి సంబంధాలు ఉన్నాయి. ఆ సంబంధాలు ఉన్న దేశంతోని మీరు అసలు ఏం టారిఫ్ లేకుండా మీరు ట్రేడ్ చేస్తూ ఉంటారు వాళ్ళతో. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటాం దాన్ని మనం. అది కాకుండా ఎవరన్నా కొంచెము బ్యాలెన్స్డ్గా, న్యూట్రల్గా ఉన్నటువంటి దేశాలతోని కొంచెం టారిఫ్స్ పెంచడం, తగ్గించడం, ఇవన్నీ మన రిలేషన్షిప్ని బట్టి ఇచ్చిపుచ్చుకోవడం అంటాం కదా. ఆ ఇచ్చిపుచ్చుకోవడంలో భాగంగా అవి చేసుకుంటూ వస్తూ ఉంటాం. అది కామన్ ఇక్కడ జరిగేది. మనకు ఒకప్పుడు దాదాపు ఒక 30 years రేంజ్లో తీసుకున్నట్టయితే 3 to 3.5% టారిఫ్స్ ఉంటుండేది. అంటే అమెరికా భారతదేశం యొక్క గూడ్స్ మీద ఇంపోజ్ చేసే టారిఫ్ ట్యాక్స్ ఏదైతే ఉందో, టారిఫ్ అంటే ట్యాక్స్ అనమాట, ఇంపోర్ట్ ట్యాక్స్ అనమాట. ఆ టారిఫ్ రేటు 3.5% ఉంటుండేది. 3.5% తీసుకుపోయి 25% చేసిండు వాడు. 25% మొన్నటి వరకు, అంటే August 27, 2025 కంటే ముందు మనకి ఎంత టారిఫ్ ఉంటుండేదంటే 25%. ఆ 25% అనేది చాలా ఎక్కువ అసలు. జనరల్గా మిగతా కంపారిజన్ మనం వేరే కంట్రీస్తో చూసుకున్నట్టయితే, అంటే ప్రతి $100 మీరు అది కూరగాయలు కావచ్చు, మామిడి పళ్ళు కావచ్చు, రొయ్యలు కావచ్చు, లేకపోతే ఎలాంటి అయినా కావచ్చు, అవి మామూలుగా అగ్రికల్చర్ పల్లీలు కావచ్చు, బియ్యం కావచ్చు, ఏదైనా పప్పులు ఉప్పులు కావచ్చు. ఈ $100 మీరు ఇంపోర్ట్ చేస్తే దాని మీద వాడు $25, $125 అయిపోతుంది దాని రేట్. $125 అయిపోయినప్పుడు మీకు $103 పే చేసేవాడు ఇప్పుడు $125 పే చేస్తున్నట్టే దాని అర్థం ఏంటి? అమెరికన్స్ మన భారతదేశం నుండి దిగుమతి చేసుకున్నటువంటి వస్తువుల్ని అబ్బో చాలా ధర ఎక్కువ ఉంది అని చెప్పి అనే ఫీలింగ్ను క్రియేట్ చేస్తుంది అనమాట. అక్కడ అంటే అక్కడ ఇన్ఫ్లేషన్, అది ద్రవ్యోల్బణం అని అంటాం మన తెలుగులో. ఇన్ఫ్లేషన్ ఒకటి పెరిగిపోతుంది అక్కడ. రెండోది ఏంటంటే మన గూడ్స్ ఎక్స్పెన్సివ్ అనే సైకలాజికల్ ఫీలింగ్ క్రియేట్ చేస్తాడు అనమాట. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే రాఘవ గారు, అది భారతదేశ వస్తువులు అనేది అబ్బా ఇంకోసారి వద్దు, లేదా వియత్నాం నుండో, పాకిస్తాన్ నుండో, బంగ్లాదేశ్ నుండో, థాయిలాండ్ నుండో వస్తువులు మాత్రమే కొనుక్కుందాం. భారతదేశం నుండి వస్తువులు కొనుక్కోవడం వేస్ట్, వద్దు అనే ఫీలింగ్ కన్జ్యూమర్ లోపల, అమెరికన్ కస్టమర్స్ లోపల రావడానికి ఆస్కారం ఉంటుంది. అది జరిగింది కూడా. సో ఇట్లాంటి సందర్భంలో అమెరికా అనేది దాన్ని ఒక వెపన్గా యూజ్ చేసుకుంటూ వచ్చింది. 25% మనకు 27th August 2025 వరకు ఆ రేంజ్లో ఉండేది. ఈ ఎక్సర్సైజ్ అనేది ఎప్పుడు జరిగిందంటే రాఘవ గారు, ట్రంప్ గారు రెండోసారి పవర్లోకి వచ్చాడు. ఎప్పుడు 20th January, అంటే దాదాపు ఒక 1 year 1 month కూడా కాలేదు ఆయన పవర్లోకి వచ్చి. 20th January 2025కి సెకండ్ టైము ప్రమాణ స్వీకారం చేశారు ప్రెసిడెంట్గా. ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుండి ఎట్లా మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనేది ఒక స్లోగన్ పెట్టుకొని వచ్చాడు. మాగా అని అంటాడు దాన్ని, షార్ట్ ఫామ్ లో చెప్పాలంటే మాగా అంటారు. మాగా అంటే మన దగ్గర మంచి జరిగింది, మాగైంది అని చెప్పి అంటారు కదా. సో అలాంటిది స్లోగన్ తోని వచ్చాడు, పవర్లోకి వచ్చాడు. అది వచ్చినప్పటి నుండి ఎలా అమెరికా ఎకనామీ అనేది కొంచెం తగ్గిపోతుంది, దాని యొక్క పవర్ కానీ, దానికి ఉన్న మంచి ఉనికి కానీ అదంతా కూడా తగ్గిపోతుంది. ఇప్పుడు వాళ్ళకి ఇంతకుముందు మనకి ఇన్కమ్ అని చెప్పాను కదా, $30.6 trillion, అంటే దాదాపు $31 trillion ఇన్కమ్ ఉంది వాళ్ళకు. దాన్ని లార్జెస్ట్ ఎకనామీ అనుకుంటున్నాం. వాళ్ళ అప్పు చూసుకున్నట్టయితే రాఘవ గారు, $35 trillion అప్పు ఉందండి వాళ్ళకు. అంటే అప్పు ఎక్కువ ఉంది, దాదాపు $6.5-7 trillion అప్పు ఎక్కువ ఉందన్నమాట. దాన్ని మనం ఇప్పుడు అప్పు లేనివాడు అధిక సంపన్నుడు అని అంటారు కదా. ఈ అప్పు లేకుండా ఉన్నవాడు వాడు ది బెస్ట్ ఎకానమీ. మన దగ్గర అప్పు కంటే వాళ్ళ అప్పు, ప్రపంచంలో అందరి దగ్గర ఉన్నటువంటి అప్పు కంటే $6.5 trillion వాళ్ళకి అప్పు ఎక్కువ ఉంది. మన ఇన్కమ్ ఎంత అని చెప్పి అనుకున్నాము, $4.2 trillion అనుకున్నాం. మన ఇన్కమ్ కంటే కూడా వాళ్ళ అప్పు ఎక్కువ. సో ఇలాంటప్పుడు ఏమైతుందంటే రాఘవ్ గారు, అది యాక్చువల్గా మన దగ్గర వీళ్ళకి అప్పు ఎక్కువ ఉందంటే వాడిని కొంచెం సొసైటీలో కూడా తక్కువ చూస్తారనమాట. అలా కాకుండా అమెరికాని ఎక్కువ చూసుకుంటూనే వచ్చారు, అలా ఇమేజ్ని అలా కాపాడుకుంటూ వచ్చారు. సో ఇలాంటి జరిగినప్పుడు ఏమైతుందంటే రాఘవ్ గారు, ఆ ఇమేజ్ని అలానే పెంచుకుంటూ ఇప్పుడు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్కి వచ్చిన తర్వాత నేను అమెరికాను గ్రేట్ చేయాలి, ఎలా చేయాలి అనేది ఎక్సర్సైజ్లు రకరకాల యాంగిల్స్లో చేసుకుంటూ వస్తున్నాడు. దాంట్లో ఫస్ట్ ఏం చేశాడంటే, యుక్రెయిన్కును రష్యాకు యుద్ధం అనేది
దాదాపు ఫిబ్రవరి 22, 2022లో స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ 4 years అవుతుంది. ఈ 4 years అయినప్పుడు ఏమవుతుందంటే ఆయన ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఈ రెండు దేశాల మధ్య యుద్ధాన్ని ఆపేయాలి అని ఒక పాయింట్ తీసుకొచ్చాడు. రష్యాకి ఎన్నోసార్లు చెప్పి చూశాడు. చెప్పి మీరు యుద్ధం ఆపండి అని చెప్పానంటే వాళ్ళు ససేమిరా వ్లాడిమిర్ పుటిన్ చాలా మొండివాడు. కాబట్టి నేను ఆపను అని చెప్పన్నాడు. ఆపకుండా కంటిన్యూ చేసుకుంటూ వచ్చాడు ఈ రోజు వరకు. ఇలా జరిగినప్పుడు ఏమైంది, రెండో విషయానికి ఎవరిని పట్టుకుంటే మనకు ఆ యుద్ధం ఆగిపోతుందని బాగా చర్చ జరిగింది ఇంటర్నల్ గా. చర్చ జరిగినప్పుడు ఇండియాను పట్టుకుందాం అని చెప్పి ఒక ఆలోచన. ఇండియాకును అమెరికాకు మంచి సంబంధాలు ఉన్నాయి. సో ఇండియా మనం చెప్తే మనం మాట ఏంటి, ఇండియాకును రష్యా యుక్రెయిన్ యుద్ధానికి సంబంధం ఏంటి అనేది మనం ఆలోచన చేసినట్టయితే అక్కడ పాయింట్ ఎక్కడ వస్తుందంటే రష్యా నుండి మనం ఆయిల్ కొనుక్కుంటున్నాం. ఆయిల్ ఎంత కొనుక్కుంటుండేది 2% ఆఫ్ అవర్ రష్యన్ ఎక్స్పోర్ట్స్ మనము వాళ్ళు 100 లీటర్ల ఆయిల్ అమ్మితే మనం 2 లీటర్లు మాత్రం మనం అక్కడ కొనుక్కునేది. ఇప్పుడు 2 లీటర్లు పోయి యుక్రెయిన్ యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత మనము 39 లీటర్లు కొనుక్కోవడం మొదలుపెట్టాం. 38% ఆఫ్ ద టోటల్ ఆయిల్ ఎక్స్పోర్ట్స్ ఆఫ్ రష్యా బాట్ బై ఇండియా అనమాట. ఇది పర్చేజ్ చేయడం పెట్టింది. అది పర్చేజ్ చేయడం పెట్టినప్పుడు ఇప్పుడు అమెరికా మనకు చైనా ఉంది. చైనా కూడా రష్యాకి మేజర్ ట్రేడింగ్ పార్ట్నర్ ఆయిల్ కొనడంలో. ఆయిల్ కావచ్చు, ఎల్పిజి కావచ్చు, రకరకాల గ్యాస్ ఐటమ్స్, డీజిల్ ఇవన్నీ కూడా చూసుకుంటే క్రూడ్ ఆయిల్ వాళ్ళు 49% వాళ్ళు కొంటున్నారు. మనం 38-40% మధ్యన మనం కొనుక్కుంటున్నాం. ఈ రెండు పెద్ద దేశాలు అనమాట. ఆల్మోస్ట్ ప్రొడక్షన్ 80% ఇండియాకు చైనాకి 80% పైన 85%. ఇక 6% ఏమో టర్కీ వాళ్ళు కొంటుండేది. యూరోపియన్ యూనియన్ అంతా కలిపి ఒక మిగతా పర్సెంటేజ్ కొనుక్కుంటుంది. ఇది మేజర్ ఆయిల్ కొనుక్కునేది. ఆయిల్ ప్రొడక్షన్ లో సౌదీ అరేబియా, రష్యా ఇవన్నీ కూడా చాలా పెద్ద లీడింగ్ కంట్రీస్ అండి. సో దాంట్లో భాగంగా ఏమైందంటే రాఘవ్ గారు, ఈ ఆయిల్ మీరు కొనడం వల్ల రష్యా యుద్ధాన్ని కంటిన్యూ చేస్తుంది. అంటే మీరు అగ్నికి ఆజ్యం పోసినట్టుగా రష్యాకు మీరు మనీ ఇచ్చుకుంటూ వాళ్ళ దగ్గర ఆయిల్ ఎక్కువ మొత్తంలో కొనుక్కుంటూ మీరు రష్యా యుద్ధాన్ని కంటిన్యూ చేయడానికి మీరు ఎంకరేజ్ చేస్తున్నారు, వాళ్ళు స్టిమ్యులేట్ చేస్తున్నారు. మీరు ఆపేస్తే వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు, ఇమీడియట్ గా ఆపేస్తాడు అన్న పాయింట్ తీసుకొచ్చాడు అనమాట. తీసుకొచ్చి అంటే ఫిబ్రవరి 2025 నుండి ఇప్పుడు ఒక 1 year టైంలో పట్ల ఎక్సర్సైజ్ జరిగి ఏమైందంటే మన దగ్గర మనకు చెప్పి చూశాడు. మనమేమన్నాము, మేము ఒక సార్వభౌమాధికార దేశము, మీ మాట మాకు రష్యా చాలా దగ్గర మిత్రుడు. రష్యాకు మనకు మంచి సంబంధాలు ఉన్నాయి దాదాపు 70 సంవత్సరాల నుండి. 1971లో పాకిస్తాన్కు మనకు యుద్ధం జరిగినప్పుడు ఈ బంగ్లాదేశ్ విషయంలో ఈ అమెరికా మనకు ఏదైతే సపోర్ట్ చేస్తుందని చెప్పి మనం వెయిట్ చేసినామో మనకు షాక్ ఇచ్చి పాకిస్తాన్కి సపోర్ట్ చేసింది. అప్పుడు హఠాత్తుగా రష్యా ఇన్వాల్వ్ అయ్యి లేదు మేము ఉన్నాము మీరు భయపడకండి అని చెప్పి వాళ్ళ సబ్మెరైన్స్ పంపించి మనం ప్రమాదంలో ఉన్నప్పుడు మనల్ని ఆదుకున్నారు. అట్లాంటి మిత్ర దేశంతో మనం మంచి సంబంధాలు కంటిన్యూ చేయడం చాలా అవసరం మనకి. సో ఆ విషయంలో మనము తగ్గలేదన్నమాట, కంటిన్యూ చేసుకుంటూ వచ్చాము. కంటిన్యూ చేసుకుంటూ వచ్చినప్పుడు వాడు ఏమైంది, లేదు నువ్వు నా మాట వింటలేవు కాబట్టి నేను నీ మీద టారిఫ్ పెంచుతాను అని చెప్పి వాడు 25% 50% చేసేసారు. ఆల్మోస్ట్ డబుల్ అయిపోయింది, 100% ఇంక్రీజ్ అయిపోయింది. అప్పుడు ఇప్పుడు 27th ఆఫ్ ఒక డిగ్రీని ప్రెసిడెన్షియల్ డిగ్రీ అని అంటారు అమెరికా దాంట్లో, ప్రెసిడెంట్ డిగ్రీని అది వాళ్ళు ఇష్యూ చేశారు. ఇష్యూ చేయడం వల్ల ఏమైతుంది, మనము ఇప్పుడు $125 పెట్టి కొనుక్కునేటువంటి $100 వస్తువులు కొనుక్కునేటువంటి అమెరికన్ కస్టమరు ఇప్పుడు $150 పెట్టాల్సి వస్తుంది. కూరగాయలు కొనుక్కోవడానికి కూడా వాడు అప్పులు తీసుకునే సందర్భాలు ఉన్నాయండి. అమెరికన్స్ మనం చూడడానికి ఏదో గొప్పోళ్ళు చాలా రిచ్ వాళ్ళు అని అనుకుంటాం కానీ ఏదో లోపల లోటారం పైన పటారం అన్నట్టుగానే ఉంటుంది అన్నమాట. అలా వాళ్ళు కూరగాయలు కొనుక్కోవడానికి కూడా ఇలాంటిది అప్పులు తీసుకొని వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. చిన్న ఉద్యోగస్తులు $2,000 $3,000 సంపాదించుకునేటోళ్ళు వాళ్ళ డైలీ కన్జంప్షన్స్ అంటే మనకు అదేమంటారు కూరగాయలు కానీ సరుకులు కానీ ఇతరత్ర వస్తువులు మనం డైలీ కొనుక్కునే వస్తువుల మీద కూడా అప్పులు తీసుకొని క్రెడిట్ కార్డు మీద కూడా తీసుకొని కొనుక్కునే సందర్భాలు ఉన్నాయి. ఇలాంటప్పుడు ఏమవుతుందంటే మనం యొక్క గూడ్స్ అనేది మనం ఎక్స్పోర్ట్ చేసే గూడ్స్ యొక్క డిమాండ్ తగ్గిపోయి దాదాపు $22 బిలియన్ల నష్టం జరిగింది మనకి. ఇప్పుడు దాదాపు 27th ఆఫ్ ఆగస్టు నుండి ఇప్పటి వరకు ఒక 6 months ఆ ట్రేడ్ ట్రాన్సాక్షన్స్ అమెరికాకు మనకు మధ్యన జరిగిన ట్రేడ్ ట్రాన్సాక్షన్ చూసుకుంటే రాఘవ గారు మనకు దాదాపు $22 బిలియన్ల దెబ్బపడింది. దెబ్బపడడం వల్ల అదొక ఎత్తు.
ఆ దెబ్బ పడడం ఒక ఎత్తు అయితే మన దగ్గర ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా పడిపోయినాయి. ఈ రెండు కారణాల వల్ల మన దగ్గర రూపీ మీద ప్రెషర్ పెరిగిపోయి రూపీ వాల్యూ కూడా చాలా జంప్ అయిపోయింది, చాలా పెరిగింది. అసలు మన భారతదేశ చరిత్రలో ఎప్పుడు జరిగినటువంటి 92 రూపీస్ వరకు రీచ్ అయిందండి. $1కు 92 రూపీస్ అయింది. ఇప్పుడు మళ్ళా రిజర్వ్ బ్యాంకు ఇన్వాల్వ్ అయ్యి తర్వాత కొంచెం డాలర్లను అమ్మడం, ఒక $6-7 బిలియన్ అమ్మడం వల్ల కొంచెం దాన్ని స్టెబిలైజ్ చేయడానికి ప్రయత్నం చేశారు. కానీ ఎక్కువ మొత్తంలో స్టెబిలైజ్ కాలేదు. మీరు 1 year బ్యాక్ రూపీ ఉన్న డాలర్ తీసుకున్నట్టయితే 85 రూపీస్ 86 రూపీస్ ఉన్నది సడన్ గా 92 రూపీస్ వరకు పోయిందండి. ఇప్పుడు కూడా 90.41 ఆ రేంజ్ లో ఉందండి. సో ఇది దీని యొక్క ఇంపాక్ట్ అనమాట. ఇప్పుడు ఆ యొక్క టారిఫ్స్ రేట్ను ఇప్పుడు మళ్ళీ ఇంకొక ట్విస్ట్ చేశాడు అనమాట. ట్రంప్ ఆయనకి ఎట్లాంటి ఆలోచన వస్తే ఏ ఆలోచన వచ్చినా కూడా దాన్ని తీసుకొని చలో ఇదే అని చెప్పి చేస్తాడు అనమాట. సో దానిలో భాగంగా ఏం చేశాడంటే రాఘవ్ గారు, అమెరికా రష్యా యుద్ధాన్ని ఆపట్లేదు. రెండో రకంగా చూస్తే భారతదేశం మీద పెంచినా కూడా నాకు పెద్ద ఇంపాక్ట్ కాలేదు. ఇప్పుడు ఏం చేయాలి నేను అని చెప్పి ఆయన ప్రయత్నాలు చేసుకుంటూ వచ్చాడు. చేసి ఆ స్ట్రాటజీలో భాగంగా ఒక ట్రేడ్ మళ్ళీ ఇంకో కొత్త విషయం ఏంటంటే, మొన్న ఈ మధ్య కాలం 26 జనవరి 2026 మనకు రిపబ్లిక్ డే 77th రిపబ్లిక్ డే మనం సెలబ్రేట్ చేసుకున్నప్పుడు మన దగ్గర గెస్ట్లు వచ్చారు. చీఫ్ గెస్ట్ లాగా ఆ ఫంక్షన్కి వచ్చి ఎవరు వచ్చారంటే యూరోపియన్ లీడర్స్ వచ్చారు. ఉర్సులా ఫండర్ మేయల్ అని చెప్పి ఆమె యూరోపియన్ యూనియన్ కు ప్రెసిడెంట్ గా ఉన్నారు. ఆమెతో పాటుగా ఆంటోనియా కోస్టో అని చెప్పి ఆయనే కూడా వచ్చాడు, యూరోపియన్ పార్లమెంట్ కు ప్రెసిడెంట్. అతనుకు మనకు పోర్చుగీస్ అతను. సో మన ఇండియాకు పోర్చుగీస్ కు కూడా రిలేషన్షిప్ ఉంది కాబట్టి నేను ఇండియన్నే అనే ఫీలింగ్ తోని ఆయన కూడా చేశాడు అనమాట. వాళ్ళు వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే, యూరోప్కు మనకు ట్రేడ్ డీలింగ్స్ అనేది దాదాపు ఒక 2007 నుండి మనం వాటిని స్ట్రెంథనైజ్ చేసుకోవాలి. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ మనం ఓపెన్ చేసుకొని, ఇండియా పెద్ద కంట్రీ, ప్రపంచంలో ఎక్కువ మంది జనాలు ఉన్నది మన దగ్గరనే. దాదాపు 1.45 బిలియన్ కాదు కదా, నియర్లీ 1.5 బిలియన్ పీపుల్ మన దగ్గర ఉన్నారు. అటువంటిప్పుడు అంటే ప్రతి 100 మందిలో భారతదేశంలో ఉన్నటువంటి జనాలు 19 మంది మన భారతీయులే ఉన్నారు. ఇలాంటప్పుడు భారతదేశంతో ట్రేడ్ చేసుకున్నట్టయితే మీరు ప్రపంచంతో ఎక్కడ ట్రేడ్ చేయకుండా కూడా నడుస్తుంది అన్న ఉద్దేశంతో ఇండియా అనేది మనకు మేజర్ ట్రేడింగ్ పార్ట్నర్. కాబట్టి మనకు సత్సంబంధాలని పెంచుకోవాలి అనేది 2007లో ట్రై చేశారు, 13లో ట్రై చేశారు, 18లో ట్రై చేశారు. కానీ ఈ 3 దశల్లో జరిగినటువంటి చర్చలలో ఎప్పుడు వాళ్ళు సఫలం కాలేదు, మనం కూడా సఫలం కాలేదు, అక్కడికి ఆగిపోయినాయి. ఇప్పుడు వాళ్ళు రియలైజ్ అయిపోయి చలో చేసుకుందాము అని చెప్పి మన దగ్గరికి రావడం, మనం వాళ్ళు ఇన్వైట్ చేయడము, ఈ డెవలప్మెంట్ జరిగినాయి. ఈ డెవలప్మెంట్ జరిగిన కొద్ది రోజులకే ట్రంప్ యొక్క ఆలోచన విధానంలో మార్పు వచ్చింది. ట్రంప్ మన మీద ప్రేమతోనో లేకపోతే మనకేదో లాభం చేయాలనో, మనము దోస్తులము, నరేంద్ర మోడీజీ నేను చాలా మంచి దోస్తులము అని చెప్పి అట్లా వచ్చి ముందుకు చేయలేదు. ఒకవేళ యూరోప్ అనేది అమెరికాకు తానే అంటే తందానేలాగా వండుకుంటూ వచ్చింది. అంటే ఆర్డెంట్ సపోర్టర్, యూరోప్ ఈజ్ ద ఆర్డెంట్ సపోర్టర్ ఆఫ్ అమెరికా. World War II నుండి ఇప్పటి వరకు కూడా అది సపోర్ట్ చేసుకుంటూ వచ్చింది అమెరికాకు. అలా సపోర్ట్ చేసేటువంటి కాంటినెంట్ మన దగ్గర అవుతుందంటే వాళ్ళ ఉనికిని పోగొట్టుకున్నట్లు లెక్క. ఇప్పుడు యూరోప్ మీరు ఓవరాల్ గా చూసుకున్నట్టయితే గ్లోబల్ ఎకనామిక్ స్టాటిస్టిక్స్ లో రాఘవ గారు, యూరోప్ ఈజ్ ద సెకండ్ లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్. ఎట్లా అది దాదాపు 27 కంట్రీస్ కలిపి ఒకటే కంట్రీగా మనం అనుకుంటున్నాం, యూరోపియన్ యూనియన్ అనుకుంటున్నాం. దాని యొక్క ఇన్కమ్ చూసుకున్నట్టయితే మనకు $24 ట్రిలియన్. అంటే చైనాలో $19.6 ట్రిలియన్ అయితే యూరోపియన్ యూనియన్ లో ఒక దగ్గరనే మళ్ళీ 24 ట్రిలియన్ అవుతుంది. దట్ మేడ్ యూరోపియన్ యూనియన్ as the second largest economy in the world. అలాంటప్పుడు అది సెకండ్ 4th లార్జెస్ట్ ఎవరు, మనము. 3rd లార్జెస్ట్ ఎవరు మళ్ళా జర్మనీకి మనకు పెద్ద తేడా లేదు. జర్మనీలో $4.5 ట్రిలియన్ ఉంటే మన దగ్గర $4.2 ట్రిలియన్ ఉన్నది. వాళ్ళకు మనకు $250-300 బిలియన్ తేడా మాత్రం ఉంది. జర్మనీ వాళ్ళలో ఉంది. ఈ 24 ట్రిలియన్స్ ఉన్నటువంటి అది మనకు దగ్గర అవుతుందంటే అమెరికాకు షాక్ పుట్టింది అనమాట. ఆ షాక్ తట్టుకోలేక ఎలా చేస్తాము అని అంటే ఇవన్నీ ఎక్సర్సైజ్ చేశారు. ఎలా చేయాలి, ఇప్పుడు మనకి ఇమ్మీడియట్ గా ఇండియాను మనం దగ్గర పెట్టుకోవాలి, ఇండియాకు మనం క్లోజ్ అవుతున్నట్టు, ఇండియా మనల్ని నమ్మించడానికి ఏది ప్రయత్నం చేయాలంటే, చలో మాకు ఏదో జరిగిపోయింది, ఇప్పుడు మీ దగ్గర 50% చేసిన టారిఫ్లను 18%కే చేస్తున్నా. అంటే ఇంతకుముందు ఉన్నటువంటి 25% కంటే తక్కువగా 7% తక్కువగా నేను తగ్గిస్తున్నా అని చెప్పి 18%. మొన్న 6th February 2026 లో అనేది చేశాడు. దాదాపు ఒక 10 days కూడా కావట్లేదు.
ఒక 1 వీక్ బ్యాక్ ఇది జరిగిందనమాట. 1 వీక్ బ్యాక్ జరిగినప్పుడు ఏమైతుందంటే రాఘవ గారు, ఇప్పుడు పాయింట్ ఎక్కడ వస్తుందంటే ఆ 50% చేసినప్పుడు మన పరిస్థితి ఏంటి, మనం ఎట్లాంటి ఒడిదుడుకులను ఎదుర్కొన్నాము, మనకు ఎట్లాంటి హాము అంటే ఎట్లాంటి హాని అనేది మన దేశ ఆర్థిక వ్యవస్థ మీద కానీ ఈ పౌరుల మీద కానీ ఎట్లా పడుతుంది అనేది చిన్నగా చూద్దాం. ఇప్పుడు ఏమవుతుందంటే అలా చేయడం వల్ల అక్కడ ప్రజలకు ద్రవ్యోల్బణం పెరిగింది, ఇన్ఫ్లేషన్ అక్కడ అమెరికాలో పెరిగింది. అమెరికన్ ఎకానమీలో ఇన్ఫ్లేషన్ అనేది మామూలుగా 3% లోపలే ఉంటుండే, 3% పోయి 4.2% వరకు కూడా పెరుగుకుంటూ వచ్చింది, అది తక్కువ టైం లోపలనే.